రోజు పెట్టిన జీన్స్ పెట్టిన చెప్పండి వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక ఆహ్వానం పంపుతూ ఈనాడు జగిత్యాల పట్టణంలో జరిగినటువంటి సంఘటన పెద్దలు జీవన్ రెడ్డి గారింటికి గౌరవ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు రాగానే వారు పాత్రికేయుల మీటింగ్లో గౌరవ రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ గారి పాలన బాగుండని చెప్పడం సూచనీయం. వారు గత 42 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో రకరకాల పదవులు అనుభవించి ఈనాడు కాంగ్రెస్ పార్టీ నన్ను అగౌరవపరుస్తుంది కావున నేను పార్టీ మారుతున్న సంకేతాలు ఇచ్చుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శత రాష్ట్రంలో అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందంటే వారు పాత్రికేయ మిత్రులందరికీ తెలిసిన విషయమే. ఇవాళ కేసీఆర్ గారిని పోవడం అంటే ఒక రోజుల్లో పోయిన తమరు బీఆర్ఎస్ పార్టీ పోగొడుతుందంటే మీకు లోపాయికారి ఒప్పందం ఎప్పటి నుంచి ఉందో అనేది జగిత్యాల పట్టణ ప్రజలకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మీకు ఏనాడు కూడా అగౌరవపరచండి. మీరు 2023లో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కన్నా ముందే జగిత్యాలలో పాదయాత్ర పెట్టడం జరిగింది. అట్లాగే పాదయాత్ర అయిపోయిన తర్వాత మీ ఇంటికి వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారు లాంటి నాయకులు మాకు లేరు, కాంగ్రెస్ పార్టీల అంటేనే జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి అనే స్థాయిలో మీ ఇంట్లో పత్రికా సమావేశం ఏర్పరిచింది నిజం కాదా? అట్లాగే వారు ఎక్కడ అగౌరవపరిచిందో తమరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అట్లాగే మీ కుటుంబంలో ఒకరికి రాష్ట్రంలో పిసిసి మెంబర్గా ఒకరు, అట్లాగే ఒకరికి జిల్లా అధ్యక్షురాలు, అట్లాగే ఒక తమ్ముని కొడుకు పట్టణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అట్లాగే ఇంకో తమ్ముని కూతురు రాష్ట్రంలో యువజన మహిళ కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. మీరు ఏఐసిసి మెంబర్గా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు మీకున్న పదవులు 5 పదవులు మీ కుటుంబంలో ఉన్నప్పుడు వారు ఏనాడు కూడా ఆ పదవులను తొలగించలేదు. దానికే మీ మీద రేవంత్ రెడ్డి గారికి ఉన్న గౌరవం ఏందో తెలిసిపోతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన పలు రాష్ట్రాలు ఎంతోమంది అభిశంసిస్తున్నారు. అంటే ఇంత మంచి పాలన ఎక్కడ లేదు, రేవంత్ రెడ్డి ఎట్లా తీసుకొస్తున్నారో ఆ రేవంత్ రెడ్డి తీసుకొచ్చే నిధులు కానీ ఫండింగ్ కానీ చేయడం గొప్ప కార్యక్రమం. ఇవాళ మీరు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని మేము మీ దగ్గర నమ్ముకొని ఉన్నందుకు ఇవాళ మీ స్వార్థంతో కాంగ్రెస్ పార్టీ వీడిపోతే మేమున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. తమరు ఈ విషయం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ కుటుంబాల స్థాయిలో మేము మీ వెంబడి 40 సంవత్సరాల సంది కార్యకర్తలమై ఉన్నప్పుడు కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే రకంగా తమరు తమ వ్యక్తిగత నిర్ణయానికి మీ వ్యక్తిగత స్వార్థం కొరకు మీరు పార్టీ మారడం ఇలా
మేము వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే మీకు ఒకవేళ మొన్న మీరు 23లో గెలిచిన ఓడిపోయినా కూడా మీకు 24లో ఎంపీ పోటీగా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తమరిని ఎక్కడ కూడా అగౌరవపరిచే సాహసం చేయలేదు. ఒకవేళ 2023లో తమరు గెలిచినట్టయితే మీకే మంత్రి పదవి వచ్చేది కదా. మంత్రి పదవి ఉన్నట్టయితే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునేవారా? కొద్దిగా దయచేసి తమ ఆలోచించాలి. ఏమాత్రం అన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మీద గౌరవం ఉన్నట్టయితే గౌరవ పెద్ద ముఖ్యమంత్రి గారిని విమర్శించకపోవడమే తమరి గౌరవం భంగం కలిగించుకోవద్దని పాత్రికేయ బృందం ముందర నమస్కారం. ఈరోజు జగిత్యాల పట్టణానికి వచ్చిన గౌరవ మంత్రి వర్యులు పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో గత 20 నెలలుగా కలిసి పనిచేస్తున్న నేను పాల్గొనడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. నేను బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినా కానీ మొదటి నుంచి కూడా నా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కలవడం, జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం నిధులు కావాలని చెప్పి వారికి కోరగానే డబల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఆగిపోయిందో దానికి కరెంటు, నీళ్లు, అదేవిధంగా శానిటేషన్కు దాదాపుగా 35 కోట్ల పైన, మెడికల్ కాలేజ్ పని కాంట్రాక్టర్ ఆపేసిపోతే 41 కోట్ల రూపాయలు, రోలవాగు ప్రాజెక్టు నిలిచిపోతే గౌరవ మంత్రి గారు కూడా వారి ప్రతిపాదన వీరికి 30 కోట్ల రూపాయలు, జగిత్యాల పట్టణానికి గత ప్రభుత్వాలలో మంజూరైన PUFIDC నిధులు ఆగిపోతే అవి కావచ్చు, రాయకల్ పట్టణానికి దాదాపు 9 కోట్లు, ఈ రకంగా చాలా పెద్ద ఎత్తున నిధులు ఇస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొన్నిసార్లు అంటూ ఉంటారు సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఉన్నాయి బిల్లుల కోసం అని. ఈరోజు బిల్లులు నా కుటుంబ సభ్యులకు లేవు అందరూ అనుకున్నట్టు, కానీ ఈ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళకు ఉదాహరణకు మెడికల్ కాలేజ్ 119 కోట్లతో మంజూరై 12.33% 14 కోట్లు మాత్రమే ఈ 2023 వరకు మంజూరైంది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కలిసిన తర్వాత 41 కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పుడు పనులు నడుస్తున్నాయి. ఆ రకంగా పెద్దవాళ్ళై డబల్ బెడ్రూమ్ కావచ్చు, రోలవర్ కావచ్చు తీసుకుంటూ పోతే గ్రామస్థాయి నాయకులు ఈ ప్రాంతంలో 20 ఇళ్ళు కట్టే డబల్ బెడ్రూమ్ ప్రాజెక్టు పోతారోళ్ళు కావచ్చు, మొన్న కొలగాని మధు అట్లాంటి వాళ్ళకి 41 లక్ష పేరు చెప్పుకుంటే లక్ష్మీపూర్ నుంచి పెడితే బోర్రపల్లి దానిక చాలామంది కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు గ్రామాలలో చిన్న చిన్న వర్కులు చేస్తారు. అది రామాజపేట మోనలు కావచ్చు, అప్సింపూర్ రాయచరెడ్డి కావచ్చు, అంతర్గామలు కావచ్చు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 150 మందికి 30 నుండి 40 కోట్ల రూపాయలు మంజూరు నిధులు విడుదల చేసింది. ఇంకా కూడా దాదాపు 7-8 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. మేము మొన్న కూడా గౌరవ మంత్రి గారిని అదేవిధంగా డిప్యూటీ సీఎం గారిని కూడా కోరడం జరిగింది. అంటే ఈ రకంగా ఉన్న సందర్భంలో జగిత్యాల ప్రాంతంలో అభివృద్ధి అవసరం. చాలాసార్లు కూడా జగిత్యాలలో ప్రభుత్వం ఒకటొస్తే ప్రతిపక్షం ఒకటైంది, ఎమ్మెల్యే ఒకటైననే భావన ప్రజలలో ఉండింది. అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే పేదవాళ్ళకు కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారో అవి కావచ్చు, దాంతోపాటుగా జగిత్యాలకు ముఖ్యంగా యావర్ రోడ్ వెడల్పు చేసే కార్యక్రమం మరి మాటిచ్చింది. మొన్న కూడా చెప్పదండిలో జరిగిన సభలో వెళ్ళి కలిసి అక్కడ కూడా మాటిచ్చింది. దాంతోపాటుగా మరి మనందరికీ తెలుసు కొంత ఆర్థిక ఇబ్బందులు
కలిగినాయి. నేను గత ప్రభుత్వంలో అక్కడ కలిసి పనిచేసే వాటిని విమర్శించదలుచుకోలేదు. కారణాలు అందరికీ తెలుసు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 66 మాత్రమే మంజూరైంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 8ో 9ో ఇస్తే అందులో జైత్యాలకు 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించుకోవడం, గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవం, అదేవిధంగా గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి ద్వారా కేంద్రీయ విద్యాలయం కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అండ్ జైత్యాలకు స్టేడియం లేకుండా చేసింది. స్టేడియం కోసం చెలిగల్లో ల్యాండ్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. గౌరవ మంత్రి గారు కూడా సర్పంచ్ల ప్రోగ్రాం నాడు, మన ట్రైనింగ్ ప్రోగ్రాం నాడు కూడా పాత్రికేయుల సమక్షంలో చెప్పారు. మరి జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చేయడమే నా ధ్యేయం. ఎందుకంటే జగిత్యాల ప్రజలు గతంలో అందరితో సాన్నిధ్యంగా ఉండి అభివృద్ధి చేశారు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ నన్ను గెలిపించడం జరిగింది. మరి జీవన్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి గారి కలవగానే అప్పటికి నాకు పిసిసి అధ్యక్షుడు సభ్యత్వం ఇవ్వలే, ఇప్పటికి ఇంక ఇవ్వలే. తెల్లవారే మొత్తం బీఆర్ఎస్ నాయకులు ఒక దిక్కు గొడవ నా ఇంటి మీద జీవన్ రెడ్డి గారు కించపరిచే విధంగా వారింటి దగ్గర కాంగ్రెస్ నాయకులు మొన్న రాజీనామా చేస్తున్న సందర్భంలో మిత్రులు గంగారెడ్డి గారి హత్య జరిగింది. ఆ సందర్భంలో సరిగ్గా స్పందించలేను. ఆ హత్య చేసిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే నాకు మంచి మిత్రులని చెప్పినరో, గంగారెడ్డిని హత్య చేసిన వ్యక్తి అబ్బాయి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు నాకు మంచి కలిసి పనిచేస్తామని చెప్పినరో, వారితోటి ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ప్లే కార్డు పట్టుకొని నా ఇంటి ముందుకి దయచేసి చౌరస్తాకి వచ్చిన వీడియోలు ఆ పోలీస్ దగ్గర కావచ్చు, మీ మీడియా మిత్రుల దగ్గర ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే అలాంటి వ్యక్తిని ప్రోత్సహించిన వారు ఇలా నీకు మిత్రులు. మంత్రి పదవి రాకపోతే బాధ. తెల్లారే ఫోన్ చేసి సంజయన మనతో కలిసి పని చేస్తున్నాడు, మీకు మంత్రి పదవి ఇస్తామంటే లొల్లంతా ఏమి ఉండకపో. లాస్ట్కి మొన్న ఉన్న మాట వారి నోటకెళ్ళి బయటకు వచ్చింది. ఈ సందర్భంలో మళ్ళీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, మొదటి నుంచి మా అమ్మ సైడ్ కావచ్చు, నా భార్య సైడ్ కాంగ్రెస్లో స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఉన్న కుటుంబం. ఇటు మా నాన్నగారి సైడు మా చిన్నతాత ఫస్ట్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ సభ. మా నాన్నగారు ఏనాడు రాజకీయాలు లేకున్నా కానీ పార్టీ కార్యక్రమాలు మా ఇంట్లో జరిగేటి మేము పుట్టక ముందు నుండి కూడా పుట్టిన తర్వాత కూడా జరుగుతున్నాయి. ఈరోజు కూడా నా ఆఫీస్కు మంత్రి గారు, జిల్లా అధ్యక్షులు, మిగతా నాయకులు, పట్టణ అధ్యక్షులు కొత్తమోహన్ గారు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా అత్యంత సీనియర్ నాయకులు మిత్రులు మండశేఖర్ గారు, మిగతా అందరూ కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావడం అనేది చాలా సంతోషం. నేను వారందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి 18, 18 నుంచి 23 వరకు మేమే రాజులం, మేమే మంత్రులం. ఈ బీఆర్ఎస్ పరిపాలన 23 ఎలక్షన్స్ సంవత్సర కాలం ముందు ముచ్చటగా 3వసారి మేమే ప్రభుత్వంలోకి వస్తాం, మేమే రాజ్యాన్ని వెళ్తామని చెప్పి మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మాజీ మంత్రి కేటీఆర్ గారు కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ, గత 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకునిగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టడమే నా ధ్యేయమని మాట్లాడడం అత్యంత బాధాకరం. ఆ రోజు మన ప్రతిపక్షంలో ఉన్న రోజు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ కేసీఆర్ని తట్టుకునే మొగోడు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. మరి కాంగ్రెస్ పార్టీలో ఒక రేవంత్ రెడ్డి ఒక తట్టుకోగలుగుతాడు. ఈ రేవంత్ రెడ్డి గారు ఒక పిసిసి అధ్యక్షులైతే పార్టీ ప్రతిపక్ష పరంగా అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆగడాలు కానీ అరాచకాలు కానీ తట్టుకోగలుగుతామన్నటువంటి ఉద్దేశంతో
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఉండాలని కోరుకున్న సందర్భంలో ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా అత్యంత కఠినమైనటువంటి జన్వాడలో డ్రోన్ ఎగిరేషన్ అని చెప్పేసి సుమారు నెలల కొద్ది జైల్లో పెట్టి ఇబ్బందుల పాలు చేసి సొంత బిడ్డ పెళ్ళైన బిడ్డ పెళ్ళి కూడా పోకుండా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు ఎవరు ఎదురు తిరిగినా కూడా తెల్లారే 4 గంటలకు వచ్చి అరెస్ట్ చేసి ఆ టీఆర్ఎస్ పార్టీ మంత్రి పోయేంత వరకు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజ్యాన్ని ఏలి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ రాష్ట్రంలో 1వ తారీఖు వస్తే జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి 2014 మేనిఫెస్టోలో ఏం మాట్లాడండి, ఇదే మాజీ మంత్రి కేసీఆర్, ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు, ఈ రాష్ట్రానికి మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం మొదటి తొలి ముఖ్యమంత్రిని దళితుని చేస్తాను మాట్లాడాడు. నిరుద్యోగ యువకులకు ఇంటికో ఉద్యోగం ఇస్తాను మాట్లాడాడు. ఈ ప్రాంత సంబంధ రైతాంగానికి ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు గోదావరికి కాలడ్డం పెట్టి గోదావరి ప్రాంతంలో నియోజకవర్గాలు జగిత్యాల కానీ ధర్మపురి కానీ మన జగిత్యాల జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నీళ్లు బారిస్తా అని చెప్పి మాట్లాడాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని మాట్లాడాడు. మన ప్రాంతం సస్యశ్యామలం చేస్తా అని మాట్లాడాడు. మన 2018లో ఏం మాట్లాడాడు, మేము ప్రభుత్వాలు కొత్తగా వచ్చినాం, అద్భుతాలు చేస్తాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట్లాడినాడు. ఈరోజు పాత్రికేయ మిత్రుల సాక్ష్యం, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి గారు 2014 నుంచి 18 నుంచి 23 వరకు కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ వారు విమర్శించినట్టు ఈ రాష్ట్రంలో ఎవరు విమర్శించలేదు. అటు శాసనమండలిలో కానీ ఇటు శాసనసభలో కానీ అనేక అంశాల మీద వారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈ కేసీఆర్ అనేటోడు ఈ కాళేశ్వరం దోసుకునడానికి ఈ ప్రాజెక్టు పెట్టడని అనేక వీడియోలు అనేక సందర్భాలు ఉన్నటువంటి సందర్భంలో పడ్డా ఏ రోజు కూడా ఊహించుకోలేదు. మేము ఏదో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఆ రోజు సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఢిల్లీకి పోయిన, నేను శ్రీధర్ బాబు గారు ఆ రోజు ఢిల్లీ నాయకత్వం ఒక మాట అన్నది, ఈ రాష్ట్రంలో కొత్తగా ఎమ్మెల్యేలు తీసుకునే విషయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారమే జరిగిందని తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాత్ర లేదని చెప్పి మాట్లాడిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. మరి ఆ సందర్భంలో మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్ర పరిస్థితి. మరి ఆ పరిస్థితుల్లో మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. మనకు ఉదాహరణ నేను కూడా చెప్తున్నా, 2004లో నేను ఆ రోజు మేడారం నన్ను అనుకూల సదనం టికెట్ ఇస్తాను. 2004లో అలయన్స్లో నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా ఇదే కొబ్బరిషకు టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా ఆడ నిలబెట్టినాడు మేడారంలో. అంటే పార్టీ నిర్ణయానికి మేము కట్టుబడి అలాంటి సందర్భంలో పార్టీ నిర్ణయాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో వారు రావడం జరిగింది. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విషయంలో కానీ ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరితో మాట్లాడాలి, పెద్దవాళ్ళు పోయి ఢిల్లీ నాయకత్వంతో మాట్లాడాలి, లేదా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి. మరి ఆ విధంగా మాట్లాడకుండా ఈరోజు నేను పార్టీ మారడానికి రేవంత్ రెడ్డి కారణం అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పి 2 సంవత్సరాల్లో బట్టినే రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు మార్పు కోరుకుంటున్నారు?
సన్న బియ్యం ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా? పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినందుకు ప్రజలు మార్పు కోరుకుంటున్నా? గ్రామాల్లో పడుతున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా? నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా? 1వ తారీఖున ఉద్యోగస్తులకు ఎంత ఆర్థికంగా మీరు చేసిన అప్పుకు 6,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన సందర్భంలో కూడా వడ్డీ కడుతూ 1వ తారీఖున జీతాలకు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తుంటే మార్పు కోరుకుంటున్నా? ఈరోజు ప్రతి ఉద్యోగంలో ఇంటిగ్రేటెడ్ 200 కోట్ల రూపాయలతో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు గొప్పగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకుంటే మార్పు కోరుకుంటున్నా? ఏ రోజన్నా వెల్ఫేర్ పిల్లలు చదువుకున్న పిల్లలకు వారు చేసే భోజనం ఛార్జీలు పెంచాలి, వారు చేసే కాస్మెటిక్ ఛార్జ్ పెంచాలని అని చెప్పి ఎన్నడన్నా టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ ఇప్పుడు వచ్చిన కేటీఆర్ కానీ ఎన్నడన్నా ఆలోచించిందా అని చెప్పి అంటున్నా. ఈరోజు 200% ఎస్సీ హాస్టల్లో పిల్లలకు, బీసీ హాస్టల్లో పిల్లలకు, మైనార్టీ పిల్లలకు మన గొప్పగా డైట్ ఛార్జెస్ పెంచి ఈరోజు మీకు తెలుసు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి కాళేశ్వరం ద్వారా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మేలు జరిగే విషయంలో ఒకట కేటీఆర్ దొరగారి నీళ్ళు పట్టుకపోతాడు, కేసీఆర్ దొరగారి నీళ్ళు పట్టుకపోతాడు, హరీష్ రావు దొరగారి నీళ్ళు పట్టుకపోతాడు. ఎందుకు మాట్లాడలేదు అంటున్నా ఈ సందర్భంగా నేను. అంటే ఇప్పుడే ప్రెస్ మీట్లో చెప్పినాం, నా కేసీఆర్ అత్యంత ఆప్తుడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా నాకు ఆప్తులు, స్నేహితులు, నా మీద ఓడిపోయిన ఈశ్వర్ కూడా స్నేహితుడు అని చెప్పి మాట్లాడు. మాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. ఒకటే పార్టీని నమ్ముకున్నాం, ఒకటే జెండాను నమ్ముకున్నాం. ఈరోజు అలాంటి సామాన్య కార్యకర్త యథార్థమైన విషయం చెప్తున్నా. నేను పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి అప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను రేవంత్ రెడ్డి గారితో చెప్పిన, అన్న ఈ 9 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి, నా మీద అభ్యర్థి మంత్రిగా ఉన్నాడు, నా దగ్గర డబ్బులు లేవన్నా, ఎలక్షన్ కొట్టాడే శక్తి లేదన్నా, తెల్ల షర్ట్ తెల్ల ప్యాంట్ తప్ప నా దగ్గర ఏం లేదు, 3 సార్లు 4 సార్లు ఓడిపోయింది, నా కార్యకర్తలు నన్ను నమ్ముకున్నారు. ఈసారి జరగడానికి జరిగితే నా కార్యకర్తలు రోడ్డు మీద తిరిగారు, నీళ్ళు రోడ్డు మీద తిరిగా. దయచేసి అన్న ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే డబ్బున్న వ్యక్తులు ఇవ్వండి అన్న, నేను పార్టీకి పనిచేస్తా అంటే మా ఫాదర్ కాంగ్రెస్, మీరు కాంగ్రెస్, ఇలా సామాన్య ఒక ఎస్సీ దళితుని ఈరోజు ఇంత స్థాయికి జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది, ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ చేసింది, 3 సార్లు టికెట్ ఇచ్చింది, బై ఎలక్షన్తో 4 సార్లు టికెట్ ఇచ్చింది. ఈసారి ఓడిపోతే కార్యకర్తలు అవమవుతారంటే ఒకటే మాట మాట్లాడాడు లక్ష్మణ్ కుమార్, మా మిత్రులు ప్రాతికే మిత్రులందరూ రాయాలి, నా ఆస్తులను అమ్మైనా కూడా ఈసారి కేసీఆర్ను ఊడగొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చే బాధ్యత నాది, మీరు ప్రజలలో ఉండమని చెప్పి. ఈ రాష్ట్రంలో 66 అసెంబ్లీ సీట్లకు 40 మంది కొత్తగా మొదటిసారి బీఫామ్ తీసుకొని శాసనసభ్యత్వముగా ప్రమాణ స్వీకారం చేయి శాసనసభలో అడుగుపెట్టినటువంటి గౌరవం ఏదంటే అది మల్లికార్జున ఖార్గే, రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో బట్టి విక్రమార్క గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, అదేవిధంగా పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విషయంలో ఒకటి. మరి జీవన్ రెడ్డి గారు కూడా కష్టపడి కాంగ్రెస్ పెట్టుకుని కష్టపడ్డారు, ఎప్పుడు మేము అనం. మరి మీరు మీకు ఇష్టం లేకపోతే, మీ రాజకీయంగా విభేదాలు ఉంటే, ఇక్కడ పార్టీ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ పార్టీ మారుతున్నామని చెప్పండి, పార్టీ వదిలిపోతున్నామని చెప్పండి. నాకు మంత్రి పదవిని అర్హులు కాదని అంటున్నాను. నేను ఒక్క మాట యథార్థమైన విషయం మా ప్రెస్లకు చెప్తున్నాను. ఆ రోజు రిజల్ట్ వచ్చింది, ఈ రాష్ట్రంలో 66 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. శాసనసభ జగిత్యాల జీవన్ రెడ్డి గారు ఓడిపోయాడు. జీవన్ రెడ్డి గారు ఓడిపోయిన ఒక 10-12 నిమిషాల్లో బట్టే గౌరవ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి, అన్నా నువ్వు బాధపడకు, నువ్వు ఓడిపోయినా నేను మంత్రివర్గంలో మంత్రి పదవి ఇస్తా అన్నమాట యథార్థమా కాదా అన్న విషయాన్ని నేను చెప్తున్నా. ఈ విషయం గుండె మీద చేసుకొని పెద్ద జీవన్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకు బాధ అనిపిస్తుందంటే అలాంటి సామాన్యమైన కార్యకర్తలు కాంగ్రెస్ జెండా నమ్ముకుని 40 మంది ఎమ్మెల్యేలు గెలిపించాడు. ఆయన ఆస్తులు జీవితాన్ని పరంగా పెట్టి ఆయన మొత్తం ఆస్తులు అన్ని పార్టీ కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చుకున్నాడు. పార్టీని ఊడగొడతా, రేవంత్ రెడ్డిని ఊడగొడతా,
2 సంవత్సరాలు ప్రజలు వ్యతిరేకిస్తారు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాట్లాడితే బాధ అనిపిస్తుంది. మీకున్న సీనియారిటీకి మేము గౌరవిస్తాం. మేము ఎప్పుడు కూడా మీ వ్యతిరేకంగా మీ వ్యక్తిగతంగా మీరు మాట్లాడేంత మర్యాద లేని వాళ్ళని కాదు. ఈరోజు మీరు పోతాన సందర్భంలో పట్ట స్వయాన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీ దగ్గరికి వచ్చాడు. రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా పెద్ద శ్రీధర్ బాబుని 5 సార్లు మా ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా 3 సార్లు గెలిచిన రాష్ట్ర క్యాబినెట్ శ్రీధర్ బాబు గారు, నేను, జిల్లా కాంగ్రెస్ మన మేడిపల్లి సత్యం గారు, ఆది శ్రీనివాస్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు జరిగింది జరిగిపోయిందన్న ఏం పొరపాటు జరిగిందో ఏం పొరపాటు జరగలేదో రెండో విషయం మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం. 30 సంవత్సరాల పైచిలకు మీరు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిండు. మీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం. పార్టీలో అన్నప్పుడు కుటుంబంలో అనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. అంత మాత్రాన పార్టీని వదిలిపెట్టి పోవడం కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడారు. అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అడ్వైజర్ వంశీచందర్ రెడ్డి ఏఐసి సెక్రటరీ స్వయంగా వచ్చి మాట్లాడింది. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీ దగ్గరికి వచ్చింది, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మీ దగ్గరికి వచ్చింది, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. కానీ మీకు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు, మీరు నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇవాళ ఏం మాట్లాడిండు? దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలి, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కేసీఆర్ని కోరుకుంటున్నట్టును. మరి టీఆర్ఎస్ కేసీఆర్ని కోరుకుంటే మన మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోయింది? టీఆర్ఎస్ ఎందుకు గెలవాలి ఈ రాష్ట్రంలో? సర్పంచ్ ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోయింది? పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరే కదా సాక్ష్యం. బీజేపీకి ఓట్లేసి వాళ్ళ అభ్యర్థుల మధ్యలోనే ఏదో విధంగా రాష్ట్ర నాయకత్వాన్ని బలహీనపరచాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారిని దాడి చేస్తే పార్టీ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. ఇలా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో పట, సోనియా గాంధీ గారి నేతృత్వంలో పట, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పట, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పట, కష్టకాలంలో పార్టీని భుజాన వేసుకొని నడిపించినటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి నేతృత్వంలో పట ఇలా అన్ని వర్గాలకు మేలు జరిగే విషయంలో 6 గ్యారంటీ పథకాలు అమలు చేయాలని మాట్లాడుతున్నటువంటి అబద్ధాల కేటీఆర్కి చెప్తున్నాం. సిగ్గు శరం మానవత్వం ఉంటే 2014 మేనిఫెస్టో నువ్వు పెట్టు, ఏం అమలు చేసినావు? 2018 మేనిఫెస్టో ఏం చేసినావు పెట్టు, ప్రజలలో నువ్వు అమలు చేసినావు, అప్పుడు నువ్వు మాట్లాడు. 6 గ్యారంటీ పథకాలు అమలు చేయాలని మాట్లాడుతున్నావు కదా. ఎన్నడన్నా ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏ గ్రామంలో ఒక పేదవానికి ఇల్లు కట్టించి, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి కొబ్బరికాయ కొట్టి ఆ పేదవాళ్ళ ఇంట్లో అన్నం తిన్నావా అంటున్నా నేను. ఒక దళితుడు చచ్చిపోతే నేరల్లో పడి దారుణమైన సంఘటన జరిగితే, దళితుల మీద దాడి జరిగితే దాని మీద విచారణ జరిపి యాక్షన్ తీసుకున్నావా అంటున్నా. మంత్రుల్లో మధుకర్ మీద దాడి చేసినట్టు దళితులపై ఏదైనా జరిగిన విషయంలో యాక్షన్ తీసుకున్నావా అంటున్నా. ఇవాళ మాట్లాడితే హైదరాబాద్ నుంచి ఊరుకు 2-3 కార్లు పట్టుకొచ్చుకొని, పెద్ద కాన్వాయ్ పట్టుకొచ్చుకొని, వందలాది మందిని టీఆర్ఎస్ భద్రాబాద్ పట్టుకొచ్చి మా ప్రెస్ మిత్రులు చూస్తే కూడా వాళ్ళ మీద తొక్కుకుంటూ పోయి ఇలా గొప్పగా ఉన్నది. ఏం రేపు రాబోయే 2 సంవత్సరాలు నిధుల్లో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా, రాబోయే రోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఖచ్చితంగా 100% ఈ తెలంగాణ ప్రజలు మన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారన్న విషయాన్ని రాబోయే రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అంటే మేము 6 గ్యారెంటీ పథకాల్లో కూడా 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసినాం. ప్రజలకు ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 200 యూనిట్ కరెంటు మాఫీ ఉచితంగా ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇంకా వేయాల్సిన 2 కార్యక్రమాలు రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభాన్ని చేసి, అప్పుల పాలు చేసి, నెల మీరు చేసిన పాపాలకు వడ్డీ కట్టుకుంటా మీరు పెట్టిన పథకాలు ఏదైతే కళ్యాణ లక్ష్మి కానీ మీరు ఇచ్చిన పథకాలు ప్రజలకు అందించుకుంటూ ఈరోజు ఇన్ని విధాల సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, 200 యూనిట్ ఉచితంగా కరెంటు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, నిరుద్యోగ యువకుల ఉద్యోగాలు కానీ, మా మహిళా సోదరులకు ఉచిత బస్సు కానీ, మా మహిళా సంఘాలకు ఉచిత వడ్డీ లేని రుణాలు కానీ,
ఇన్ని విధాలు మేలు చేసేటువంటి ఈ ప్రభుత్వంలో ముందుకెళ్తున్న సందర్భంలో బట్ట రేపు రాబోయేలో ఆర్థికంగా మేము గడిలో పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ బీసీసీ అధ్యక్షుడి నేతృత్వంలో ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మాకి మేము మంచి చేసినాం మేము అని మాట్లాడుతాం. మీ లెక్క తెలంగాణ ఆశా భాషతోని ఒక అబద్ధాన్ని 4 సార్లు చెప్పి నిజాన్ని చేసే మీ సోషల్ మీడియా మీ ప్రెస్ ద్వారా మాట్లాడే గొప్పల మీరు కాదు. కేటీఆర్ గారు సామాన్య కార్యకర్త కలిగే రాష్ట్ర క్యాబినెట్గా అయితే ఎన్నడూ ఊహించలే. జగిత్యాల ఆర్డీఓ తహసీల్ ఆఫీస్ ముంగట ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల క్రితం సామాన్య కార్యకర్తలు ఛాయ నిలబడ్డ ఆ ఛాయ దాకుండా నిలబడ్డ కార్యకర్త ఈరోజు కండవప్పుడు రాష్ట్ర క్యాబినెట్గా ఉందంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో ప్రజలకు ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చినట్టు. మీరు పరిపాలన చేసిండు ఎవరు చేసిండ్రు? గడిల రాజు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవితక్క, జగదీశ్వర్ రెడ్డి, పల్లె రాజేశ్వర్ రెడ్డి. ఇలా గడి దొరికితే రెడ్డి కార్పెట్ ఇస్తుంది అయ్యా. అదే గడి దొరికి 10 సంవత్సరాలు తిరుగుతుంది కదా, 10 సంవత్సరాలు ఎండగడుతుంది కదా. ఇలా గడిలో ఒక ధరలైతే ఏ రోజన్నా పాపం మా ఈశ్వరాలను చేయబడి చూపేసి పక్క జరగవాయని అప్పుడు నా ముఖ్యమంత్రి. ఈరోజు మీ అన్నగా లక్ష్మణ్ కుమార్, మీ తమ్ముడుగా, మీ కన్నమ్మగడ ఈ స్థాయికి వచ్చిన ఇలా గౌరవ ముఖ్యమంత్రి పక్కన వారంలో 3 సార్లు ప్రజల పక్షాన్ని ఏ సమస్య ఉన్నా పక్కన కూర్చొని అన్న ఈ పని కావాలి ఇది చేయాలని చెప్పి ఈ జిల్లాకు సంబంధించిన విషయాలు కానీ నియోజకవర్గ సమస్యల విషయాలు కానీ సమానంగా రేవంత్ అన్న ముఖ్యమంత్రి పక్కన ఒక సహచర క్యాబినెట్ మంత్రిగా సామాన్య కార్యకర్తగా రాష్ట్ర మంత్రిగా కూర్చొని మాట్లాడతారు. ఎన్నడన్నా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ దొరికిందా? ఒక మంత్రి పక్కన కూర్చొని మాట్లాడిండా? ఒక ఎంపీ మాట్లాడిండా? ఒక దళితుల పార్టీ నాయకుడు రేపు చేస్తాడా? దళితులకు వాళ్ళ పార్టీకి అధ్యక్షుని చేస్తాడా? వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తాడా? ఒక బీసీ ప్రెసిడెంట్ చేస్తాడా వాళ్ళ పార్టీ? అరే అన్నారు కదా, మీరే సాక్ష్యం కదా. సంవత్సరం క్రితం 23 ఎలక్షన్స్ డిసెంబర్ కంటే 23 జనవరిలో కాన్స్టిట్యూన్స్లో ప్రతి కాన్స్టిట్యూన్స్లో వేలాది మంది కార్యకర్తలతో మీటింగ్ చేసి నా దగ్గర కూడా నా ఊడిపోయిన ఈశ్వరన్న కూడా మీటింగ్ చేసాం. సుమారు 5 నుంచి 10 వేలతో. ఈ లక్ష్మణ్ కుమార్ ఎన్నిసార్లు నిలబడితే అన్నిసార్లు నేనే గెలుతా. ఈ లక్ష్మణ్ కుమార్ నాకు కోట నా ఇంటికి లెక్క అని మాట్లాడి మీరే సాక్ష్యం అన్న దండం పెట్టారు. ఆ ధర్మపురి లక్ష్మణ దైవ క్షేత్రానికి 500 కోట్ల రూపాయలు ఇస్తాను గాలి మోటార్ మీద వచ్చి ఇదే కేసీఆర్ వచ్చి మాటిచ్చాడు. ఏమైందన్నా? వాళ్ళే అన్నారు కదా, ధర్మపురిలో మీటింగ్ అయిందో మొత్తం 119 సెగ్మెంట్లలో కూడా ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి కేసీఆర్, ముచ్చటగా 3వసారి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ పార్టీ గెలుతుంది మాట సీటు వరకు గెట్టన్నారు. మళ్ళీ ఏమన్నారు? గెలిచిన తెల్లారేమన్నారు తెలుసా? 6 నెలలు కూడా కాంగ్రెస్ పార్టీ మడగొడతామన్నారు. 8 నెలల్లో కూడా కాంగ్రెస్ పడిపోతుంది అన్నారు. సంవత్సరంలో కూడా కాంగ్రెస్ పడిపోతుంది అన్నారు. ఇక ఇంకొక 6 నెలలు కూడా కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది అన్నారు. మళ్ళీ ఏమంటారు? ఇక వచ్చేది మాదే రాజ్యం అంటాను. అయ్యా కేటీఆర్ చెప్తాను, నువ్వు తల కింద కాలు తపస్సు పెట్టినా నువ్వు సీఎం కావు. నీ బావ కానియాడు, మీ కవితక్క రెడీ. నిజంగా నా మీడియా మిత్రులు మనవి చేస్తున్నాను. నేను అసెంబ్లీలో నేను ఉంటాను. మన ప్రజలతో ఎన్నుకోబడ్డాను. ప్రజాపతి ఎట్లా మాట్లాడితే తెలుసా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఆ రోజు సంపత్ కుమార్ ఎమ్మెల్యే బడ్జెట్ జరుగుతుంటే ఆ బడ్జెట్ పేపర్ తిప్పేస్తే శాసన సభ్యత రద్దు చేసిందన్న. ఏమన్నంటే ఇక మళ్ళీ మేము వస్తాయి ఏడికలు వస్తావన్నా, ఏడికలు వస్తావు చెప్పు నాకు. ఏం చేసినావు చెప్పు 10 సంవత్సరాల్లో కూడా. రేపు 2 సంవత్సరాల 8 నెలలు 2.5 సంవత్సరాల్లో పట్ట ఈ పాత్రికేయ మిత్రుల సాక్ష్యంగా చెప్తున్నా. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం, చెప్పలేని నియోజకవర్గం, వెమ్లవాడ నియోజకవర్గం, కోరుట్ల నియోజకవర్గం ప్రజలకు ఇచ్చినటువంటి అనేక అంశాల్లో కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి తీసుకొస్తాం. మా శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేస్తాం. రేవంత్ రెడ్డిని ఓడగొడతా, కాంగ్రెస్ పార్టీని ఓడగొడతా అంటే ప్రజలు అన్నీ గమనిస్తారు. మంచిని మంచి అంటారు, ప్రజలు చెడు అంటారు. ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ
తక్కువగా చూసే ఉద్దేశం ఉంటే ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరి ఇంటికి పోలేదండి. పార్టీ మనకు ఎప్పుడు పార్టీలో ఉండమని అడిగేటానికి ఇద్దరు క్యాబినెట్ మంత్రులు ఎవరింటికి పోలేదండి. ఒక అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఢిల్లీ నుంచి దూతగా వచ్చి ఎవరింటికి పోలేదండి. అంటే జీవన్ రెడ్డి గారి కష్టాన్ని, జీవన్ రెడ్డి యొక్క మంచితనాన్ని, జీవన్ రెడ్డి యొక్క గౌరవం ఇచ్చినప్పటికీ పార్టీలో వదిలిపెట్టిపోయింది. అంటే నాకు మంత్రి పదవి నేను అరవదు కాదన్న. ఎవరు అరవదు కాదన్న? జీవితం అన్న చెప్తున్నది దైవ సాక్షి మంత్రి అవుతారు. మీ మీడియా శిక్ష ప్రమాణం ఆ నరసింహస్వామి పొద్దున్న దండం పెట్టుకుంటాను. ఒకటే పార్టీ కూడా నేను ఎక్కడైతే అవమానపడ్డారో, ఎక్కడైతే 2019 గెలిచినాక ఆ బయటికి పోయి రాగానే ఓడగొట్టిన ఇంటికి పంపిస్తున్నాం. నా కార్యకర్తలు, నా పార్టీని నమ్ముకున్నా, ప్రజలు నమ్ముకుని ఇక్కడనే గెలవాలని కష్టపడ్డా. ఎమ్మెల్యే కావాలనుకున్నా. నన్ను ఎమ్మెల్యే చేసింది పార్టీ, గుర్తు చేసింది, మంత్రి చేసింది. ఇక నేను అవుతున్నా నేను టీఆర్ఎస్ పార్టీ ఉంటే అవుతున్నా అన్న దండం పెట్టి చెప్పండి. కేసీఆర్ గిట్ట మళ్ళీ గిట్ట 3 సార్లు నాలాంటి పక్క కూర్చొని పెట్టుకుంటారా చెప్పండి అన్న. బీసీలను కూర్చొని పెట్టుకుంటాడా, ఎస్సీలను కూర్చొని పెట్టుకుంటాడా ఒక్కరిని చెప్పమన్నా. 10 సంవత్సరాలు రాజ్యాన్ని గడిలా పాలన చేసి బీసీల దగ్గర కానీ, ఎస్సీల దగ్గర కానీ, నిరుద్యోగ యువకుల దగ్గర కానీ, ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమకారుల దగ్గర అని మీరు ఎవరు నమ్ముతారు? మీకు అంటున్నా 100% ఈరోజు ఈ సందర్భంగా ఏదైతే కేటీఆర్ జగిత్యాల జిల్లా ఈరోజు రాజకీయంగా నాకు జన్మనిచ్చిన ధర్మపురం ప్రాంత ప్రజలకు జన్మనిచ్చిన జిల్లా వచ్చి ఈరోజు ఏది పడుతుందే మాట్లాడి ఏదైతే 6 గ్యారెంటీలు అబద్ధమాడిన మనం, ఇంకేదో అబద్ధమాడిన మనం, జీవన్ రెడ్డి లాంటి నాయకుల్ని మీరు వదిలిపెట్టుకున్నాడు అని మాట్లాడు. ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడమని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మరొకసారి యావత్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన